పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనము మరియు 21వ వచనము. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు యేసును ప్రశ్నించగా ఆయన ఇట్లు సమాధానమిచ్చను, దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన అది మీ మధ్యనే ఉన్నది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనలో క్రైస్తవులకి, క్రైస్తవ కథోలికులకి కొన్ని గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంప్రదాయాలు, కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. అవి ఏమిటి అంటే, సమయం దొరికినప్పుడు అనుకూలమైన వాతావరణంలో, లేకపోతే ఆ మహోత్సవాలు ఆ పండగలు జరుగుతున్నప్పుడు గుణదల, వెళాంకని, నిర్మలగిరి, హైదరాబాదులో ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, ఈ విధంగా పుణ్యక్షేత్రానికి వెళుతుంటాం. అక్కడ ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా, లేక పునీత అంతోని వారి ద్వారా, లేకపోతే యేసు ప్రభువుకి అంకితం చేయబడినటువంటి ఆ పుణ్యక్షేత్రాలలో చేరి మనం ఒక పూట, ఒక గంట, లేకపోతే కొన్ని గంటలు, కొన్ని దినాల పాటు అక్కడ ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడిపి శాంతిని, సమాధానాన్ని పొందుకొని తిరిగి మరలా మన గృహాలకు వెళుతుంటాం. ఇవన్నీ కూడా మంచి సంప్రదాయాలే, కాదనటం లేదు. ఇవన్నీ కూడా మనకి శాంతిని, సమాధానాన్ని ఇస్తాయి నిజంగానే. అనాది కాలం నుండి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినా కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటువంటి వారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ దేవుని యొక్క శాంతి, సమాధానం అనేటువంటిది, ఆ దేవుడు అనేటువంటి వాడు బాహ్యమైనటువంటి వాటిలో ఉన్నా కానీ దానికంటే ఎక్కువగా మన యొక్క హృదయంలో ఉండాలి. ఈ పుణ్యక్షేత్రాలకి, ఈ దేవాలయానికి మనం వెళ్ళేది ఎందుకని అంటే, దేవుడు నాలోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి. ఒకవేళ మనం ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఈ దేవాలయాలకు వెళ్ళి దేవుడు నాలో ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించకపోతే ప్రియులారా, దేవాలయానికి వెళ్ళటంలో అర్థం పరమార్థం లేదండి. తప్పనిసరిగా వెళ్ళాలి మనందరము కూడా. ఇది విధి. స్వయంగా క్రీస్తు ప్రభువు వెళ్ళాడు. ఒక చిన్న ఉదాహరణ ప్రియులారా, ఒక చిన్న పట్టణంలో ఒక చోట కొబ్బరి బొండాలు అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రోజంతా కష్టపడ్డాడు, బాగా అలసిపోయాడు. సాయంత్రం 4 గంటలు 5 గంటల సమయంలో ఒక 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మంచి కప్పు టీ తాగి, అమ్మయ్య చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు. మంచిదే, బాగానే ఉంది. ఒక గంట ఆగిన తర్వాత ఆ టీ షాప్ యజమానికి తెలియదు ఇతను ఎవరో. కాబట్టి ఆ టీ షాప్ యజమాని రోజంతా కూడా కష్టపడ్డాడు. ఉదయం నుంచి టిఫిను, తర్వాత టీలు అమ్మాడు. ఆ వేడి దగ్గర ఉండి బాగా అలసిపోయాడు. కాబట్టి అతను కూడా నిదానంగా ప్రయాణమయ్యి సాయంత్రం 5 గంటలు 6 గంటల సమయంలో ఈ కొబ్బరి బొండాలది అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా బాగా తలకాయ నొప్పిగా ఉంది, బాగా తలనొప్పిగా ఉంది, ఒక 2 బొండాలు, కొబ్బరి బొండాలు కొట్టయ్యా అన్నాడు. కొబ్బరి నీళ్లు తాగాడు. అమ్మయ్య చాలా శాంతిగా ఉంది, చాలా సమాధానంగా ఉంది అన్నాడు. ప్రియులారా, ఆశ్చర్యం కలగట్లేదా? ఈ టీ షాప్ వ్యక్తి తన యొక్క శాంతి, సమాధానం ఆ కొబ్బరి బొండాల వ్యక్తి దగ్గర ఉంది అనుకుని వెళ్ళాడు.
ఈ కొబ్బరి బొండాల వ్యక్తి తనకి ఆ సాయంత్రం అలసిపోయిన సమయంలో తనకు శాంతి సమాధానం ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగితే వస్తుంది అనుకున్నాడు. చాలా విచిత్రం కదా. ఈ కొబ్బరి బొండాలు అమ్మేటువంటి వాడు నాకు ఆ టీ తాగితే శాంతి వస్తుంది, సమాధానం దొరుకుతుంది అనుకున్నాడు. ఆ టీ తాగేటువంటి వాడు కొబ్బరి బొండాల వ్యక్తి దగ్గరికి వచ్చి కొబ్బరి బొండాలు తాగితే శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది అనుకున్నాడు. కానీ నిజమైనటువంటి శాంతి సమాధానం ఇక్కడ ఉంటుందండి, ఇక్కడే ఉంటుంది. ఇది మనం అలవాటు చేసుకోవాలి ప్రియుల క్రైస్తవులంగా. ఇది మనం నేర్చుకోగలగాలి. ఇది మనం నేర్చుకోకపోతే కొన్నిసార్లు కొంతమంది, క్షమించండి ఈ మాట అంటున్నానండి, కానీ కొంతమంది ప్రియులారా వెళుతూనే ఉంటారు గుడులు గోపురాలకి, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళుతూనే ఉంటారు, కానీ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మనం అక్కడికి ఎందుకు వెళుతున్నాం? అక్కడికి వెళ్ళటం ద్వారా నా లోపలికి శాంతి రావాలి, దేవుని యొక్క శాంతిని పొందుకోవాలి. మనం చదువుకున్న వాక్యములో లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనములో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చను. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు, ఇదిగో ఇక్కడ ఉన్నది, అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయనగా దేవుని రాజ్యము నీలోనే ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ us. You are not to search for the kingdom of God. Here there is the kingdom of God, or there is the kingdom of God. No. We got to find the kingdom of God within ourselves. మనలోనే దేవుని యొక్క రాజ్యాన్ని కనుగొనగలగాలి. దేవుడు నీలో ఉన్నాడు, నీ హృదయములో ఉన్నాడు. దర్శన గ్రంథములో 3వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభువు చెప్పలేదా? ఏమంటాడు? ఇదిగో నేను హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను. ఏ ద్వారం అంట? హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తన తలుపు తెరిస్తే, ఏంటి ఇక్కడ తలుపు తెరవటం? తలుపు అనేది ఒక సాదృశ్యం మాత్రమే ప్రియులారా. నీ హృదయాన్ని తెరవాలి, అక్కడున్నాడు దేవుడు. అది గుర్తించినటువంటి వాడు, అది తెలుసుకోనటువంటి వాడు, అది ఎరగనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రయోజనం లేదు. నీ ఇల్లే ఒక దేవాలయం, నీ కుటుంబం ఒక స్వర్గం, అక్కడే దేవుడు ఉండాలి. ప్రతిరోజు అక్కడ ప్రార్థన జరగాలి. నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీతో ఉండాలి. ప్రభువు పలికినట్లుగా లోకాంతం వరకు సర్వదా నీతో ఉంటానన్నాడు. హీ ఈజ్ విత్ యూ. దాని అర్థం ఈ రోజున నేను ఆదివారం గుడికి వెళ్ళాల్సిన అవసరంలా, దీవెలి పూజలో పాల్గొనవలసిన అవసరంలా అంటలేదండి. వెళ్ళాలి తప్పనిసరిగా. అక్కడ మనం నేర్చుకోవాలి, ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను ప్రసాదిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఇదే చెప్తున్నాడు మనతోటి. ఆ పవిత్రాత్మను మీకు ప్రసాదిస్తాను, మీకు అనుగ్రహిస్తాను. ఎక్కడో ఉండడు ఆయన, మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలలో నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకు ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మనకు ప్రసాదిస్తాడు. వేడుకోవాలి, దేవా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింపచేయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనములో ఆయన సత్య స్వరూపియగు ఆత్మ లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు, మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీలో ఉండును, మీ యందు ఉండును. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్.
చాలా ముఖ్యమైనది ప్రియులారా. మీతో ఉండటం మాత్రమే కాదు, మీలో ఉంటాడు. ఓ పరిశుద్ధాత్మదేవ, మాపైకి వేంచేసారండి, మాలో ఉండండి, మమ్మ అభిషేకించండి, మాలో నివాసం ఉండండి. దేవుడు మనలో ఉండాలండి. దానికి మన హృదయాన్ని తగిన రీతిగా సిద్ధపరచుకోవాలి, తయారు చేసుకోవాలి. అవసరం ప్రియులారా. రోమీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా, మరొకసారి పౌలు గారు, మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. మీ యందు, మీ లోపల క్రీస్తు ఆత్మ తనలో లేనివాడు ఆయనకు చెందడు. ఎవరైతే ఆ ప్రభువుని తనలో లేకుండా ఉంటాడో, తన లోపల ఉండాలి, మనలో ఉండాలండి. అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి, జ్ఞానం కోసం ప్రాకులాడాలి. ఆ మెడిటేషన్లో, ఆ ధ్యానములో, ప్రార్థనలో యేసయ్య నాలో ఉన్నాడు అనేటువంటిది మనం నేర్చుకోకపోతే ప్రభువుని ఎప్పుడు మనం బయటే ఉంచేస్తాం, ఇంకా పరాయివాడిగా ఉంచుతాం. ఆయన పరాయివాడు కాదు, కానీ పరునుబోలి నిలుచున్నాడు. పరికించి చూడు. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు పాటలో ఆయన పరునుబోలు నిలుచున్నాడు, పరాయివాడిలాగా ఉన్నాడు. కానీ పరికించి చూడు, జాగ్రత్తగా చూడు. పరుడు కాదు ఆయన, ప్రాణ స్నేహితుడు బిడ్డ. ఆయన వదులుకో మాకు, ఆయన అడుగు ఎల్లప్పుడూ కూడా, దేవా నాలో ఉండయ్యా, నాతో ఉండయ్యా. పౌలు గారు అంటున్నారు రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తుని తనలో లేనివాడు తన లోపల లేకపోతే క్రీస్తుకు చెందినటువంటి వాడు కాడు. అవును ప్రియులారా. యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. 15వ వచనం ఇంకా స్పష్టంగా ఉంటుందండి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొన్నచో వాని యందు, వాని లోపల దేవుడు, దేవుని యందు అతడు ఉండును. ఇఫ్ యు యాక్సెప్ట్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ బి విదిన్ యూ. The criteria is that we should accept Jesus as our Lord and Master, as the Son of God. మగ్దలేన మరియ యొక్క అక్క, లాజరు యొక్క అక్క మరియమ్మ, మార్తమ్మ, తన యొక్క సహోదరుడు మరణించినప్పుడు ఏమంటదండి? నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ముచున్నాను. పేతురు గారు ప్రియులారా మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో ఏమంటారు? అయ్యా నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు అంటాడు. అదే పేతురు గారు యోహాను సువార్త 8వ అధ్యాయం 68వ వచనంలో ఏమంటాడు? అయ్యా మేము ఎవరి వద్దకు పోగలము? నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలయ్యా, మేము నమ్మి ఉన్నాము. యోహాను గారు పలుకుతున్నారు పిల్లారా, యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొన్నచో వాని యందు దేవుడును, దేవుడు అతని యందును ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం ప్రార్థన చేయాలి దేవునికి. దేవా మీరు మాలో ఉన్నారని, మాతో ఉన్నారని, మేము ప్రార్థిస్తే మా గృహాలలో ఉంటారని, మా కుటుంబాలలో ఉంటారని, మా లోపల ఉంటారని, మేము ఎక్కడికి వెళ్ళినా మాతో ఉంటారని ఆ యొక్క కనువిప్పుని, ఆత్మీయమైన కనుదృష్టిని మాకు దయచేయి తండ్రి. చాలామంది ప్రియులారా మనలో విశ్వాసులముగా జీవిస్తూనే, క్రైస్తవులంగా జీవిస్తూనే ఈ మనోజ్ఞానాన్ని లేకుండా మనం బ్రతుకుతున్నామండి. దేవుణ్ణి, యేసుప్రభువును పరాయివాడిగా ఉంచుతున్నామండి, పరాయివాడిగా చూస్తాం. యేసయ్య ఎక్కడో ఉంటాడు అనుకుంటామండి. కానీ ప్రభు దానికి ఇష్టపడతల్లా. నీలోనే ఉండాలనుకుంటున్నాడు, నీతోనే ఉండాలనుకుంటున్నాడు.
ప్రభువును వేడుకుందాం. ప్రభువా మాతో ఉండండి, మాలో ఉండండి. అలనాడు ప్రియులారా, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో ప్రభు ఉత్థానమైన తర్వాత ఇద్దరు శిష్యులు ఎరుకో ఆ యొక్క ఎమ్మావు నగరానికి వెళుతుండగా మార్గ మధ్యలో ప్రభు వచ్చాడు వాళ్ళతోటి. చివరికి ఏమన్నా, ప్రభువా పొద్దు వాలిపోయినది, సంధ్యావేళ ఆగుచున్నది, మాతో ఉండడు, మాతో కలిసి భుజించండి. వెంటనే వారితో ఉన్నాడు. యేసయ్య నాలోనికి రా, పరిశుద్ధాత్మదేవ నాలోనికి రా, వెంచేసిరా ప్రభువా, నన్ను అభిషేకించు అని ప్రార్థన చేయగలిగితే ఈ సమయంలో, ఈ క్షణములో యేసయ్య నీలోనికి వేంచేసి వస్తున్నాడు. తన యొక్క ఆత్మను నీలోనికి పంపిస్తున్నాడు. బిడ్డ, విశ్వాసంతో అడుగు, వ్యక్తిగతంగా అడుగు, కుటుంబ సమేతముగా భార్యాభర్త పిల్లలు, యేసయ్య మా కుటుంబంలో ఉండండి నాయన, నీ శాంతి నీ సమాధానం మాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ప్రభు మనకు తోడుంటే మనకు కొదువలేదు. తలలు వంచుదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ వాగ్దానం చేసి ఉన్నావు. మా హృదయాలలో, మా మనస్సులలో నువ్వు జీవించటం నీకెంతో ప్రీతి, నీకెంతో కోరిక. అవును తండ్రి, ఈనాడు నిండు మనసుతో నిన్ను కోరుతున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద, మా కుటుంబాల మీదకి పంపించండి ప్రభుగా. నిన్ను మాలో వాడిగా, మాతో ఉండేటువంటి వాడిగా, మా హృదయాలలో ఉండేటువంటి వానిగా మేము గుర్తెరిగేటట్టుగా మమ్మల్ని దీవించండి నా ప్రభుగా. మాలోనికి వేంచేస్తారండి తండ్రి. మమ్మల్ని నడిపించువాడివిగా, మా నాయకుడివిగా, మా నావికుడికివా నిన్ను అంగీకరించినట్లుగా మమ్మల్ని దీవించండి ఈనాడు ప్రభువా. ఈ వాక్య పరిచయంలో పాల్గొంటున్న బిడ్డలు ఎంతోమంది నాకెవరున్నారు తోడు అనేటువంటి వేదనతో, బాధతో, కన్నీటితో ఉన్నట్టు బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి హృదయాలలో మీరుండండి ప్రభువా. వారితో మీరు చెప్పండి నాయన, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నేనున్నా బిడ్డ, నీకెందుకు వేదన, నీకెందుకు బాధను వారితో చెప్పండి తండ్రి. మేము ఒంటరి కుటుంబము, మాది ఒంటరి జీవితము అనుకుంటున్నటువంటి వారికి ధైర్యాన్ని నూరిపోయింది తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తములతో కారినటువంటి రక్తముతో శుద్ధి చేయండి నాయన, స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా ఈ సమయంలో ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయండి స్వామి అని అడుగుతున్నారు, ముఖ్యంగా ప్రభువా వేదనాపూరితమైనటువంటి మార్గము గుండా జీవిస్తున్నారు, బాధల యొక్క వలయములో చుట్టుకొని పోయారు, కన్నీటి యొక్క వలయముతో చుట్టుకొని పోయారు, అగ్నిగుండాల గుండా వెళుతున్నారు ప్రభువా. అటువంటి బిడ్డలకు శ్రమలనేట్టు అగ్నిగుండాల నుంచి విడుదల తయారు చేయమని, విమోచన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. నీ అభిషేకాన్ని బిడ్డలకు దయచేయమని, నీ ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని. ముఖ్యంగా ప్రభువా ఈ వీడియో క్రింద ఎవరైతే విశ్వాసముతో మెసేజ్లు పెడుతున్నారు, వారి ఉద్దేశాలు ఉంచుతున్నారు, ఆ ఉద్దేశాలు అన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ క్షణములో వాటిని దీవించండి, నాన్న ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలను, వారి తలంపులను దీవించండి నాయన. నీ బిడ్డల యొక్క మొరలను ప్రభువా నెరవేర్చమని, తీర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.